కాశ్యపాన్వే సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం సృజనిగడితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అందరికీ దాసోహం. ధనుర్మాసంలో 8వ రోజు 8వ పాసురాన్ని అనుసంధానం చేసుకోవాలి. 7 రోజులు గడిచిపోయినాయి. ఇందులో 5 పరత్వ పంచకాన్ని చెప్పే పాసురాలైతే 6వ రోజు ఒక గోపికని మేలుకొల్పారు మన గోదానాచ్యార్. 7వ రోజున నిన్న ఇంకొక గోపికను లేపారు. ఈరోజు 3వ గోపికను లేపుతున్నారు. రేపలలో 5 లక్షల ఇళ్ళు ఉన్నాయట. ఇంటికి ఒక గొప్ప బాలిక చొప్పున వేసుకున్న 5 లక్షల మంది గొప్ప బాలికలు గోదానాచ్యార్తో కలిసి ఈ వ్రతానికి వెళ్తున్నారు. ఇంతమందిలో కూడా ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అని గమనించుకుంటూ గోదాదేవి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరినీ కూడా లేపి కలుపుకొని వెళ్తోంది. 10 మందే మిస్ అయ్యారా అంటే 10 మందిని ఒక గుర్తుగా చెప్పిందంతే. ఎంతమంది మిస్ అయ్యారో అందరినీ చెప్పుకుంటూ వెళ్తే తిరుప్పావి 30 పాసురాలతో అవ్వదు కదా. ముఖ్యమైనటువంటి పరమాత్మకి నచ్చినటువంటి గుణాలు కలిగిన వారిని ఒక 10 మందిని మనకి చూపిస్తోంది. ఈ 10 మంది లేచేలోపు మిగిలిన వారు కూడా లేచి వచ్చేలోపు కలిసిపోతారు కదండి. ఆ సమయంలోనే తెల్లవారిందమ్మా లేచి రావాల్సింది అని 6వ పాసురంలో పిళ్ళాయను సంబోధిస్తూ లేపింది. నిన్నటి రోజున పెണ്ണే అని సంబోధించింది. ఈరోజు పాసురంలో కూడా కోదుకల ముడయ పావాయ్ అని పిలుస్తోంది. చాలా ప్రేమ కలిగిన ఆమె ఈ గోపబాలిక. కృష్ణుడంటే చాలా ఆర్తి అంట. ప్రేమ ఎక్కువైపోతే ఆర్తి అని అంటాం. ఆర్తి అంటే ఎప్పుడు పొందుతాం అనే త్వరకి ఆర్తి అని పేరు. అది కృష్ణ పరమాత్మ యందు మిక్కిలి కలిగిన దానివి కదా నువ్వు. నీ గురించే వచ్చి ఉన్నాము, లేచి రావలసింది అని పిలుస్తోంది మన గోదానాచ్యార్. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కీழ்వానం వెళ్ళెన్రు ఎరుమై సిరువీడు మేய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్ను ఆరాయందు అరుళ్ ఏలోరెంబావాయ్. పరమాత్మ స్వభావం ఎలాంటిదంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి మమ్మ రక్షించవా అని అడిగితే అయ్యో 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 మీరే వచ్చారా నా దగ్గరికి, నేను వచ్చి కదా మిమ్మల్ని రక్షించాలి, పరమాత్మగా రక్షణ డ్యూటీ నాది కదా, నేనే మీ కష్టాన్ని తెలుసుకుని మిమ్మల్ని రక్షించవలసి ఉండగా మీరే నా దగ్గరికి వచ్చేదాకా నేను ఆలస్యం చేసేనే, అయ్యో 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 అని బాధపడిపోయేంత స్వభావం అట్ట పరమాత్మది. అందుకని నువ్వు ఇంకా ఆలస్యం చేస్తే పరమాత్మ ఇంకా బాధపడతాడు కదా, మనందరం తొందరగా వెళ్దాము రా అని పిలుస్తున్నారు ఇందులో. కీழ்వానం వెళ్ళెన్రో. కీజ్ అంటే తూర్పు దిక్కు, వానం అంటే ఆకాశం. ఆకాశంలో తూర్పు దిక్కు తెల్లవారుతోంది అని అంటే తెల్లవారింది అని చెప్పడానికి గుర్తులు చెప్తున్నారు మన గోదానాచ్యార్ ఇందులో. నిన్న మొన్న కూడా పక్షుల అరుపులు చెప్పారు. ఆ తర్వాత కీసు కీసు అనే భారద్వాజ పక్షులవి అని వాటి పేరు కూడా చెప్పారు. ఈ రోజున ఆకాశం ఎర్రబారుతోంది, అరుణోదయం అవుతోంది అని, ఆకాశం ముందు తెల్లబారింది అని అన్నారు ఇందులో. ఆకాశం తెల్లవారడం ఏం కాదర్రా ఇది. మీరు చంద్రవదనలు, చంద్రుని లాంటి ముఖం కలిగిన వారు మీరందరూ ఇంతమంది ఒకే చోట చేరేసరికి మీ కాంతి అంతా కలిసి
తెల్లగా ఓ పక్కన కనిపిస్తూ ఆ వైపు తూర్పు దిక్కంతా కూడా తెల్లవారిపోయిందేమో అని అనుకుంటున్నారు. కానీ మీరు మాటిమాటికి ఆ దిక్కునే చూస్తూ ఉన్నారు. అందుకే ఆ దిక్కున ఆ తెల్లని కాంతి కనిపిస్తోంది. మీకు అదే భ్రమలా ఉంది తప్ప అది తూర్పు తెల్లవారడానికి గుర్తు కాదు అని లోపల గోపిక అన్నట్లుగా భావించి, ఎరుమై సిరువీడు మేవాన్ పరందనగాన్. ఎరుమై అంటే గేదెలు చిన్న బీడులో మేత మేయడానికి విడవబడ్డాయి. అవి మేత మేస్తూ ఆ చిన్న బీడంతా వ్యాపించి ఉన్నాయి అని గోదానాచార్ ఇంకో గుర్తు చెప్తోంది. చిన్న బీడు పెద్ద బీడు రెండు ఉంటాయండి అంటే గొల్లలు లేచాక తెల్లవారాక ముందుగా పాలు పెతకడానికి ముందుగా గేదెల్ని ఆవుల్ని ఇంటి దగ్గరే ఉన్నటువంటి చిన్న మేత భూమి ఉంటుంది కదండి, గడ్డి అది ఉండి అందులో విడిచిపెడతారట. ఈ కాస్త లేలేత ఆ మంచుతో నిండినటువంటి ఆ పచ్చికంతా కూడా ఇవి మేసి వచ్చాక అప్పుడు పాలు పితికాక అప్పుడు పెద్ద బీడులోకి అంటే ఏ అడవులకో తీసుకువెళ్ళి వీటన్నిటిని మేపుతారు. అలా తెల్లవారిందనడానికి గుర్తుగా ఇక్కడ గేదెలన్నీ కూడా చిన్న బీడులో విడవబడ్డాయి. చక్కగా మంచు నిండినటువంటి మేత మేయడం వలన అవి పాలు కూడా ఎక్కువగా ఇస్తాయి అని ఈ గేదెలన్నీ మేత కోసం విడవబడిన గుర్తుని చెప్తోంది మన గోదానాచ్యార్. చెప్తుంటే అబ్బెబ్బే అది కూడా మీ భ్రమేనండి, మీ ఆభరణ కాంతి అంతా కలిసి ఆ చీకటి పారిపోతోంది తప్ప మీ ముఖ కాంతికి మీ ఆభరణ కాంతికి ఆ చీకటి పారిపోతూ ఉంటే మీరు గేదెలు వెళ్ళిపోతున్నాయని మీరు అనుకుంటున్నారంతే. చీకటి నల్లగా ఉంటుంది, గేదెలు నల్లగా ఉంటాయి, అందుకని మీరు అలా అనుకుంటున్నారే కానీ అవి గేదెలు కావు, అవి మేతకి వదిలిపెట్టబడలేదు అని అంటున్నారు. ఎలా చెప్తున్నారు గోదానాచార్య? ఎక్కడ అవతరించారండి? సాక్షాత్తుగా భూదేవి అయినటువంటి ఆమె, పెరియాళ్వార్లు శ్రీ వైష్ణవుల ఇంట్లో పెరుగుతున్న ఆమె ఈ చిన్న బీడు పెద్ద బీడు ఇలాంటి మాటలన్నీ పలుకుతున్నారు అంటే అందులో ఎంతగా మైమరిచిపోయారో, తాదాత్మ్యం చెందిపోయారో. నేను ఒక గొల్లామెను అన్నట్టుగానే ఆమె మాటలు చేష్టలు అన్నీ ఉన్నాయి కదా. ఆమె వస్త్రధారణ కూడా అలాగే చేసేవారట. కొప్పు కూడా అలాగే ముడుచుకుని మనకి ఫోటోల్లో కనిపిస్తూ ఉంటారు కదా. అంత చక్కగా అనుకరణలో మునిగిపోయారు ఆమె. సరే, మేము భ్రమపడితే పడ్డామనుకో, కానీ నువ్వు లేచి రావమ్మా, తెల్లవారలేదు అంటున్నావు, గుర్తులు చెప్పినాను అని అన్నారట. పోవాన్ పోగిన్నారే పరమేవాన్ పరందనగాన్ మిక్కుళ్ళ పిళ్ళైగళం. మిగిలిన పిల్లలందరూ కూడా పోవాన్ పోగిన్నారే పోగామల్ కాతు. మిగిలిన పిల్లలు అంటే గోపబాలికలు, నువ్వు తప్ప మిగిలిన వారందరూ కూడా కృష్ణ పరమాత్మ విరహ వ్యధని సహించలేక వెళ్ళిపోవాలి అనో జరుగుతున్న చోటకి వెళ్ళిపోవాలి అనే కంగారులో వాళ్ళందరూ కూడా బయలుదేరిపోయిన వారిని పోవాన్ పోగిన్నారై పోగామల్ కాతు, వెళ్ళడమే ప్రయోజనంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఆపి ఉండు. మనం ఏమనుకున్నాం? చెయ్యాదన చెయ్యం, పెద్దలు చెయ్యని పని మనం చెయ్యము అని అనుకున్నాం కదా. పెద్దలు ఏం చేసేవారు? ఏ పని చేసినా అందరూ కలిసే చేసేవారు. అలాగే మరి నిన్ను వదిలేసి వెళ్ళిపోతే మేము ఆ మాట తప్పిన వాళ్ళం అవుతాం కదా. అందుకే నిన్ను లేపుకుని వెళ్ళడం కోసంగా, నిన్ను మిస్ చేసుకోవడం మాకు ఇష్టం లేదు, నిన్ను కూడా తీసుకుని వెళ్ళాలి అని చెప్పి నీ వాకిలి దగ్గరే మేమందరం ఆగాము, బయటే ఉన్నాము, లేచి రావమ్మా అని పిలుస్తున్నారు. ఈమెనే ఎందుకు పిలుస్తున్నారట అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్షణం అనుకున్నాం కదా. ఈ గోపికలో ఉన్న ప్రత్యేకమైన లక్షణం ఏంటి? కోదుకలముడయ్య పావాయ్. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం నీ మీద ఎక్కువగా ఉంది. నీకు కృష్ణ పరమాత్మ అంటే ఆర్తి చాలా ఎక్కువ, ప్రేమ చాలా ఎక్కువ. అలాగే ఆయనకు కూడా నీ మీద ప్రేమ ఎక్కువ. మనం ప్రేమిస్తే ఆయన తిరిగి ప్రేమిస్తాడు. మనం ప్రేమించకపోయినప్పటికీ కూడా ఆయన ప్రేమించిన సందర్భాలు ఉంటాయి. కానీ మన వైపు కూడా ప్రేమ ఉంటే ఆయన రెట్టింపు ప్రేమను మన మీద కురిపిస్తాడు. నీకు కృష్ణ పరమాత్మ మీద ఎంత ఆర్తి ఉందో దానికి మించిన ప్రేమ ఆయనకి నీ మీద ఉంది. అలాంటి నిన్ను మేము ముందుంచుకుని వెళ్ళామనుకో, పని తొందరగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది కదా. పావాయ్ అంటే బాలిక, స్త్రీ అని అర్థం. కృష్ణ పరమాత్మ
నిన్ను చూడగానే ఓ అబ్బో నువ్వు వచ్చావా అని అంటే ఆ వెనకాల మేము ఉంటాం కదా, మా అందరికీ కూడా ఆయన అనుగ్రహం మా మీద కూడా పడుతుంది కదా. కృష్ణుడికి ఇష్టమైన దానివి కాబట్టి కృష్ణుని మీద ప్రేమ అధికంగా కలిగిన నిన్ను లేపడానికని వచ్చాము. ఎజుందిరాయ్ లేచిరామ్మా అని అంటున్నారు. ఎజుందిరాయ్ అంటే లేవడం ఏంటండి, పడుకున్న వాళ్ళు కదా లెగొస్తారు. కానీ ఈమె భగవద్ అనుభవంలో మునిగిపోయి ఉన్నది. ఆ భగవద్ అనుభవంలోంచి బయటికి రావడాన్నే ఎజుందిరాయ్ అని అంటున్నారు. ఈ ఎజుందిరాయ్ అంటే మాకు పురుషకారం చేయడానికి లేచి రావలసింది అన్నట్లుగా. అంటే నిన్ను చూస్తే పరమాత్మ ఆనందిస్తాడు, మా పని తప్పకుండా చేసి పెడతాడు అంటే అక్కడ ఏమైంది, పురుషకారభూతురాలే అయింది కదా. అంటే మనకి సిఫార్సు రికమెండేషన్ చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన అమ్మాయి కాబట్టి లేచి రామ్మ లేచి రామ్మ అని పిలుస్తున్నారు. పాడి పరెక్కొండు, పాడి ఆ పర అనే వాయిద్యాన్ని మనం పొందుదాము. పాడి అంటే ఎవరిని పాడాలండి, మా వాయ్ పిళందానై మల్లరై మాటియా. మా వాయ్ గొప్పదైనటువంటి నోరు కలిగిన రాక్షసుడు అశ్వాసురుడి యొక్క నోటిని చీల్చిన వాడిని పాడదాం. ఇంకా మల్లరై మాటియా, మల్లులు చాణూరుడు ముష్టికుడు అనే ఇద్దరు మల్లుల్ని సంహారం చేశాడు కదా మధురా నగరిలో, అటువంటి స్వామిని పాడదాము. దేవాది దేవనై, దేవతలందరికీ దేవుడైనటువంటి వాడు పరాత్పరుడైనటువంటి వాడిని మనం కీర్తిద్దాము. పరైకొండు, ఆయన ఆ స్వామిని కీర్తించి మనం పర అనే వాయిద్యం పొందుదాము. పర అంటే ఇప్పటి వరకు కూడా మనం ఏమనుకుంటున్నాం, లోకులందరికీ కూడా ఇదొక వ్రతం అనే మిషే తప్ప వీళ్ళకి కావాల్సింది వేరేగా ఉంది. పరమాత్మని సేవించుకోవడమే వీళ్ళకి కావాల్సింది. ఆ దాన్ని మనం పొందుదాము. లేచిరామ్మా అని పిలుస్తున్నారు. మావాయ్ పెళందానై, అశ్వాసురుడి యొక్క నోటిని చీల్చినటువంటి వాడు. కృష్ణ పరమాత్మ చాలామంది రాక్షసుల్ని సంహరించాడు. పూతన మొదలుకొని ప్రలంబాసురుడి వరకు అందరినీ కూడా సంహరిస్తూనే వచ్చాడు. ఈ అశ్వాసురుడు మాత్రం చాలా గొప్ప రూపంతో పెద్ద రూపంతో వచ్చేసాడట. బ్రహ్మగారు చాలా కంగారు పడిపోతారట ఈ అశ్వాస సంహారంలో. నారదుడు అనుకుంటా, చాలా కంగారు పడిపోతారట. అంత పెద్ద రూపంతో వచ్చేసరికి అయ్యో ఇంత చిన్నపిల్లవాడు ఏమైపోతాడో అని పరాత్పరుడని తెలుసు నారదుడికి. అయినప్పటికీ కూడా చాలా కంగారు పడిపోయాట. అంత పెద్ద రూపంతో వచ్చాట ఈ అశ్వాసురుడు. అశ్వాసురుడిని సంహరించి తనని తాను కాపాడుకున్నాడు. అంతేకాదు తను కాపాడబడ్డాడు కాబట్టి మనందరం ఈరోజు ఇలా ప్రాణాలతో ఉన్నాము. అంటే ఆయన రక్షణ ఆయన కోసం కాదు, మనందరి కోసం ఆయన తన రక్షణ చేసుకుంటాడు. ఇద్దరికీ పని అవుతుంది ఉభయతారకంగా. మావాయి పిళందా అనే అశ్వాసురుడు యొక్క నోటిని చీల్చి ఆయన్ని సంహరించాడు, రాక్షసుని సంహరించాడు అంటే తనను తాను రక్షించుకున్నాడు, మనల్ని కూడా రక్షింపచేశాడు. అంతేకాదు మనకి ఇంకేదైనా ఆటంకాలు ఉంటే వాటిని కూడా తొలగించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు కృష్ణ పరమాత్మ అని అటువంటి స్వామిని మనం కీర్తిద్దాం. మల్లరై మాటియా, చాణూరుడు ముష్టికుడు అనే కంసుడు కొలువులో ఉన్నటువంటి ఇద్దరు మల్లుల్ని చంపేశాడు కదా. మధురలో ఉన్న స్త్రీలందరూ కూడా ఇది తగదు అని చెప్పి గోల పెట్టారట. ఆ చాణూరుడు ఎలా ఉన్నాడు, ముష్టికుడు ఎలా ఉన్నాడు చూడడానికి. ఈ కృష్ణ బలరాములు ఎంత సుకుమారంగా ఉన్నారు, అయ్యో ఎలాగా ఏమైపోతుందో అని కంగారు పడుతూ ఉంటే కృష్ణ పరమాత్మ బలరాముడు ఇద్దరు సునాయాసంగా ఆ మల్లులిద్దరినీ సంహరించేశాడు. మన మల్లులు అంటే ఇద్దరు కదండి, మల్లరై అంటే చాణూరుడు ముష్టికుడు ఇద్దరిని చెప్తున్నారు ఇక్కడ. ఇద్దరు బలసారులు వీళ్ళు. ఇలాంటి బలసారుల్ని వేదాంతార్థంలో చెప్తూ ఉంటారు కదా. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తాడు చాలా చోట్ల. ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంజ్ఞహి అని అంటాడు. అలాగే ద్వంద్వాతీతో విమత్సరహ అని కూడా చెప్తాడు. అంటే కామక్రోధాలు ఒక జంటగా తీసుకోవచ్చు. సుఖదుఖాలు, అహంకారము, మమకారము, పుణ్యము, పాపము, అలాగే శీతం, ఉష్ణము, ఇలాంటివన్నీ కూడా ద్వంద్వములు అని అంటారు. కృష్ణ పరమాత్మ తన భక్తులకి ఈ ద్వంద్వాల్ని ఉండనివ్వడు. ఇవి ఉంటే గనక
మోక్ష మార్గానికి ఆటంకం అవుతాయి, పరమాత్మని చేరుకోవడానికి ఆటంకం అవుతాయని చెప్పి ఇలాంటి వాటిని తన భక్తులకి దూరం చేసేసి తన దగ్గరికి చేర్చుకుంటాడు. సుఖమైనా దుఃఖమైనా ఒకలాగే తీసుకో అని గీతలో చెప్పాడు కదా. ఓ కష్టం వచ్చినా పొంగిపోకు, కృంగిపోకు, సుఖం వచ్చినా పొంగిపోకు అని చెప్పాడు. కామం క్రోధం వల్ల ఎటువంటి నాశనం అవుతుందో చెప్పాడు. ఈ అహంకారం మమకారం ఉంటే మొదటికే మోసం వస్తుంది అని మనకి తెలియచేశాడు కదా. పుణ్యము పాపము రెండూ కూడా పరమాత్మని పొందడానికి ఆటంక రూపాలే అని స్వామి చెప్పాడు. అలాంటివన్నిటినీ కూడా భక్తులకి కూడా ఉండనివ్వకుండా దూరం చేసేసే స్వభావం కలిగిన వాడు మన స్వామి. అలాంటి స్వామిని మనం కీర్తిద్దాం రండి అని అంటున్నారు. భగవద్గుణ సంకీర్తన మనకి పురుషార్థాన్ని ఇప్పిస్తుంది, మోక్షాన్ని ఇప్పిస్తుంది. మనం ఏదైతే కోరుకుంటామో దాన్ని మనకి నామ అనుసంధానమే ఇప్పిస్తుంది. సతతం కీర్తయంతో మాం అని కదా స్వామి భగవంతుడు చెప్పాడు. ఇంకేదైనా ఉదాహరణ చెప్తారండి? ఇంకెవరు చెప్పారు మీకు భగవద్గుణానుసంధానం చేస్తే చాలా ఫలం వస్తుందని ఎవరు చెప్పారు అంటే గోదాదేవి గురించి చెప్తున్న గోదా చతుశ్లోకంలో ఉంటుంది. ఈ విషయాన్ని వరాహ స్వామి భూదేవికి చెప్పాడట. ప్రళయకాలంలో భూమిని ఉద్ధరించినప్పుడు భూదేవి అయ్యో ఈ చేతనులందరూ ఉజ్జీవించడానికి ఏదైనా ఒక సులువైన మార్గాన్ని చెప్పచ్చు కదా అని అన్నప్పుడు స్వామి చెప్పిన మాటనే ఈ గోదా చతుశ్లోకలో అనంతాళ్వాన్ చెప్తారు. ఏం చెప్పాడు ఆయన అంటే 3 విషయాలు చెప్పారట వరాహస్వామి. ఒకటి కీర్తనం, నామానుసంధానం చెయ్యండి. 2 ప్రపదనం, శరణాగతి చెయ్యండి, సులువుగా హాయిగా ఉంటుంది. ప్రసూనార్పణం, పుష్పమాలలు సమర్పించండి. ఈ 3 కూడా కలియుగంలో సుఖంగా చేసుకోవడానికి వీలుగా ఉండే కైంకర్యాలు కదా. ఇంతకంటే పెద్ద పెద్ద ఉపవాసాలు చేసేయండి, లేదంటే నా కోసం ఏయో నోములు చేయండి, మీ శరీరాన్ని కష్టపెట్టుకోండి, ఇవేమీ చెప్పలేదు స్వామి. చాలా సులువైనటువంటి ఉపాయాలు మన కోసంగా తల్లికి చెప్పాడు. కల్పాదౌ హరిణా స్వయం జనహితం దృష్ట్వైవ సర్వాత్మన ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం సర్వేషాం ప్రకటం విధాతుమనిసం శ్రీధన్వినవ్యే పురే జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాంస్తు మహా. ఏ 3 పనులైతే వరాహస్వామి భూదేవికి చెప్పాడో ఆ 3 పనులన్నీ కూడా ఆచరించింది మన గోదాదేవి. వెల్లిపుత్తూరులో అవతరించి విష్ణుచిత్త తనయగా పెంపొందినటువంటి ఆమె ఈ పరమాత్మకి ఇష్టమైన ఈ 3 పనులు చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందింది. అలా భగవంతుని గురించిన కీర్తన చేయడం, ప్రపదనం చేయడం, పుష్పాల్ని సమర్పించడం, ఈ 3 కూడా మనకి చూపించడం కోసమే ఆండాళ్ళ తల్లి ఈ లోకంలో అవతరించింది. అందుకే ఆమె పాడి పరైకొండు అంటోంది. పాడి మనము పరమాత్మని పొందుదాము. పరై అంటే ఇక్కడ వాయిద్య విశేషం అనుకుంటావు, లోకం కోసం. లోపల అర్థమైతే స్వామిని పొందొచ్చు మనం. స్వామి దర్శనం మనకి లభిస్తుంది. దేవాది దేవనై సెండునాం సేవిత్తాల్. దేవాది దేవుడండి ఈయన. ఎవరైతే దేవతలు దేవుళ్ళు అంటారో వారందరికీ కూడా గొప్పవాడు, వారందరికంటే కూడా గొప్పవాడు పరమాత్మ. ఈయనకంటే మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేనటువంటి ఆ పరాత్పరుడు ఉన్నాడే, ఆయన దగ్గరికి మనం వెళ్ళి సేవిస్తే గనక అని చెప్తున్నారు. దేవతలంటేనే బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, అగ్ని ఇలాంటి వాళ్ళందరినీ దేవతలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని చెప్పినంత మాత్రాన 3 సమానం కాదు అని కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. మనం బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు వీళ్ళందరికంటే ఎవరైతే గొప్పవాడో వీళ్ళందరినీ ఏమంటారు? దేవుళ్ళు, దేవతలు అని అంటారు. వీరందరినీ మించినవాడు అంటే వీరందరి పుట్టుకి కారణమైన వాడు, వీరందరినీ నియంత్రించేవాడు ఎవరో ఆయన కదా దేవాది దేవుడు అంటే గనక. అలాంటి పరాత్పరుణ్ణి మనం వెళ్ళి సేవిస్తే అంటోంది. మనం వెళ్ళి సేవిస్తేనే ఆయన చాలా బాధపడిపోతాడు కదా. అలాంటి స్వభావం ఆయనది కదా. అందుకని ఆయన ఆవావెన్ను ఆరాయందు. అయ్యో 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 మీరే వచ్చారా, ఎందుకు వచ్చారు పోని చెప్పండి, మీ పని చేసి పెడతాను అని స్వభావం ఆయనది అని ఒక ఉదాహరణ ఇస్తున్నారు. స్వామి దండకారణ్యంలో ప్రవేశించాడు వనవాసానికి వెళ్ళినప్పుడు.
దండకారణ్యంలో ప్రవేశించగానే వెంటనే సీతారామలక్ష్మణుల ముగ్గురు ప్రవేశించగానే అక్కడ ఋషులందరూ కూడా పరమాత్మని సేవించుకోవడానికి, రామచంద్రమూర్తిని సేవించుకోవడానికి వస్తారు. ఎలా ఉన్నారట వాళ్ళందరూ అంటే, ఎముకల గూళ్ళు మిగిలితే ఎలా ఉంటాయో అలా బక్క చిక్కిపోయి బెంగ పెట్టుకొని శరీరాలని కృషించిపోయి ఉన్నారు. ప్రాణాలున్నాయి, చాలా తేజస్సుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ అలా ఉన్నారట. ఆ శరీరాలన్నీ కూడా ఎవరి చేతో హింసించబడినట్లుగా అంత ఇదిగా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఏహి పశ్య శరీరాన్ని, చూడు చూడు మా శరీరాలన్నా ఎలా ఉన్నాయో చూడు, మేము ఎలా ఉన్నామో చూడు అని చెప్పి రామచంద్రమూర్తి దగ్గర గొల్లుమని గొడవ పెడతారు వీళ్ళందరూ కూడాను. ఎందుకని అంటే, ఆ రావణాసురుడు వాడి అనుచరులతోటి మమ్మల్ని పెట్టే బాధలు మేము సహించలేకపోతున్నాము. నువ్వు ఇన్నాళ్ళకు వచ్చావు మమ్మల్ని రక్షించడానికి, పరమాత్మ ఈ రూపంలో వచ్చాడని ఆ ఋషులందరికీ తెలుసు. మా రక్షణ మేము చేసుకోలేక కాదు, మా రక్షణ మేము చేసుకోకూడదు అని ఆగాము. నువ్వు మమ్మల్ని రక్షించేవాడివై ఉండగా ఈ రాజ్యానికి రాజువే కాదు, నువ్వు సాక్షాత్తు పరమాత్మవే అని మాకు తెలుసు. అందుకని మా తపశ్శక్తిని మేము వ్యర్థపరుచుకోవడం ఇష్టం లేక నీకోసం మేము ఇన్నాళ్ళు ఆగాము. ఈనాడికి నువ్వు దండకారణ్యంలోకి వచ్చావు, ఇక వాడి పని పట్టవలసింది అని అడిగితే వాళ్ళకి అభయం ఇస్తాడు స్వామి రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి ఉన్నప్పుడు. అలాగే ఆ ఋషులే తన దగ్గరికి రాగానే రామచంద్రమూర్తి అంటాడు కదా, ప్రసీదంతు భవంతో మే శ్రీరేషాహి మమాతులాహ యదీదృశేరహం విప్రైహి ఉపస్థేయేరుపస్థిత. అయ్యో, మీ దగ్గరికి నేనే రావాలి, ఋషుల దగ్గరికి కదా మనం వెళ్ళాలి ఎప్పుడైనా. మీరు నా దగ్గరికి వచ్చేదాకా నేను లేట్ చేసేసానే. అయ్యో అయ్యో, నా దగ్గరికి మీరు వస్తే నాకెంతో సిగ్గుగా ఉంది అసలు. ఇలా మీరు నా దగ్గరికి వచ్చేదాకా నేను మిమ్మల్ని రక్షించలేకపోయాను. ఈ రాజ్యానికి మా నాన్నగారైనా భరతుడైనా రాజై ఉండగా, రక్షించవలసిన బాధ్యత మా వంశానిదై ఉండగా మేము వచ్చి మిమ్మల్ని రక్షించలేకపోయాము. నాకు చాలా సిగ్గుగా ఉంది. నేను తప్పకుండా వాళ్ళందరినీ కూడా సంహరిస్తాను అని మాట ఇస్తాడు. అలాగే అయోధ్యని వదిలి రాగానే నిషాదుడి దగ్గరికి వస్తాడు కదా, గుహుడి దగ్గరికి వస్తాడు. గుహుడి దగ్గరికి వచ్చినప్పుడు రథం దిగి రాముడు లక్ష్మణుడు నడిచి వస్తుంటే ఈ గుహుడు కూడా ఎదురు వెళ్తాడు, 4 అడుగులు వేసి వెళ్తాడు రాముడికి స్వాగతం చెప్పడానికి. ఆ 4 అడుగులు వేసినందుకే బాధపడిపోతాడు స్వామి. అయ్యో, నా కోసం నువ్వు నడిచి వచ్చావా, నా కోసం నువ్వు ఆయన అంతే రథం దిగిపోయి నడిచే వస్తున్నాడు ఆయన కూడాను. నా కోసం నువ్వు వచ్చావా, నాకు ఇదెంతో ఆనందంగా ఉందయ్యా. ఈ 4 అడుగులు వేసి నా దగ్గరికి వచ్చావే, నన్ను అర్చించినట్టుగానే నేను భావిస్తున్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది అని రామచంద్రమూర్తి అంటాడు. అర్చితాశ్చేవ హృష్టాశ్చ భవతా సర్వథా వయం పద్యామపి గవాచేవ స్నేహ సందర్శనేనచ. స్నేహంతో ఈ 4 అడుగులు వేసి రావడం నాకు చాలా ప్రియంగా ఉన్నది అని చెప్పి మనం అతని దగ్గరికి వెళ్ళి, అంటే పరమాత్మ దగ్గరికి వెళ్ళి అడగడం కంటే ఆయన గొప్ప సిగ్గుపడే పని ఆయనకి ఇంకోటి లేదు అని అనుకుంటాడట ఆయన. అంటే మన రక్షణ ఆయనది అని భావించే స్వామి కదా, అలాంటి ఆయన దగ్గరికి మనం ఇంకా లేట్ చేయకూడదు వెళ్ళడానికి, తొందరగా వెళ్దాము, రావాల్సింది. ఆవా వెన్ను ఆరాయందో. అయ్యో, ఎందుకు వచ్చారు, పోనీ మీరు చెప్పండి, మీ పని ఏంటి చెప్పండి, నా కోసం మీరు నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు, నేను ఏం చెయ్యాలి, మీకు మిమ్మల్ని ఎలా రక్షించాలో చెప్పండి. రక్షణ అంటే ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి, కావాల్సింది ఇవ్వడము, వద్దనుకున్నది దాన్ని తొలగించడం. నా దగ్గరికి వచ్చారు అంటే మీ బాధల్ని మీరు భరించలేక ఆ స్థితిలోనే వచ్చి ఉంటారు కదా, ఇంతదాకా నేను ఆగాను. సరే, ఆనృశంస్యం పరో ధర్మ అన్న స్వభావం కదా, ఇతరులు దుఃఖిస్తూ ఉంటే చూడలేని స్వభావం పరమాత్మది. అందుకని ఆయన వెంటనే ఆర్తరక్షణ అనేది వెంటనే దిగిపోతాట అందులోకి, వెంటనే ఆ పని పూర్తి చేసేసే స్వభావం కలిగిన వాడిది కదా. అలాంటి నువ్వు ఇంకా పడుకుంటే కృష్ణ పరమాత్మకి బాధ కలుగుతుంది. అలాగే తెల్లవారిపోయింది, ఇక కృష్ణుని సేవించే సమయం మనకి దగ్గరికి వచ్చింది కదా. చీకట్లో అయితే నిన్న రాత్రి మనము కలవలేకపోయాం, ఈరోజు రమ్మన్నాడు, తెల్లారి ఇంతసేపు అయింది, ఇంకా మనం వెళ్ళకపోతే ఎలాగా? ఇన్నాళ్ళు అంటే ఊర్లో ఉండే పెద్దలందరూ కూడా మీరు పిల్లలు కృష్ణ పరమాత్మని కలవడానికి వీలు లేదు అని అడ్డు చెప్పారు. ఈనాడు ఆ అడ్డు లేదు కదా, మనం హాయిగా వెళ్ళి కృష్ణ పరమాత్మతో మాట్లాడచ్చు, కూర్చోవచ్చు, ఆయన కబుర్లు చెప్పుకోవచ్చు. వ్రతం పేరుతోటి ఆయన దగ్గర సమయం గడిపే అవకాశం మనకు వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇంకా పడుకున్నావమ్మా,
లేచి రావమ్మా అని పిలిచింది ఈరోజు గోదా నాచియార్ లోపల ఉన్న ఒక గోపికతోటి. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కీழ்వానం వెళ్ళిండ్రు ఎరుమై సిరువీడు மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்னாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடி பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்னாராயந்தோ அருள் ఏలోరెంబావాయ్. స్వోచిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.